హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కన్నప్ప సినిమా యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాం బయ్య. నిజానికి సినిమా చాలా బాగుంది అని చెప్పొచ్చు. నేను అంటే కొన్ని కథనాలు విన్నాం కదా బయ్య, మంచు విష్ణు గారి వల్ల సినిమా దొబ్బేస్తది అది ఇది అని చెప్పేసి. నిజం చెప్పాలంటే మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు భయ్య. చాలా వరకు నాకు లిటరల్లీ చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ నచ్చిందని చెప్పొచ్చు. ఈవెన్ ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా. అయితే ప్రభాస్ గారి గురించి తర్వాత మాట్లాడుకున్నాం భయ్య. నిజానికి నాకు తెలిసినంత వరకు ఇలాంటి సినిమా అసలు మంచు విష్ణు గారు చేయడం అనేది చాలా గ్రేట్‌ఫుల్ అనే చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే చాలా వరకు అసలు మనకు ఇలాంటి స్టోరీస్ అయితే చాలా తక్కువలో వస్తున్నాయన్నమాట. అలాంటి సందర్భంలో ఇలాంటి స్టోరీస్‌ని అసలు మనకి చూపించేలా కళ్ళకి కట్టేట్టుగా చూపించేట్టుగా ఈ మంచు విష్ణు చేయడం అనేది ఒక గ్రేట్ అనే చెప్పొచ్చు. కాకపోతే ఎన్ని ప్లస్‌లు ఉన్నాయో సినిమాలో అన్నీ మైనస్‌లు ఉన్నాయి భయ్య. నిజం చెప్పాలంటే వాళ్ళు అంటే మామూలుగా నేచర్‌గా అయితే నాకు కనిపించట్లేదు. మొత్తం సెట్స్ ఏసినట్టుగానే అనిపించింది గానీ, వీళ్ళు అంటే కొత్తగా వీళ్ళు క్రియేట్ చేసినట్టే అనిపించింది గానీ, నేచురల్‌గా వచ్చినట్టయితే నాకేమీ అనిపియలేదు భయ్య. చాలా లొకేషన్‌లో అయితే నాకు అలానే అనిపించింది. అంటే వాళ్ళు రియల్ లొకేషన్‌లో తీసినా కూడా నాకెందుకో అలానే అనిపించింది. నాకు అక్కడున్న మనుషుల వల్లనో, లేకపోతే అక్కడున్న వాతావరణం వల్లనో నాకలా అనిపించిందేమో అనిపించింది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఈ స్టోరీలో ముగ్గురు గురించి అయితే బాగా వాళ్ళొచ్చేసి ఒకటి మన 'మోహన్ లాల్' గారు, అలాగే మన 'ప్రభాస్' గారు, అలాగే మన 'అక్షయ్ కుమార్' గారు భయ్య. నిజం చెప్పాలంటే వీళ్ళు ఈ సినిమా చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే వీళ్ళు ఇలాంటి సినిమాను కూడా చేశారు అంటే అసలు గ్రేట్ అనే చెప్పొచ్చు. అంటే నేను ఎలా చెప్తున్నానంటే వీళ్ళకున్న దూలకి అంటే ఎవరికి మన 'మంచు విష్ణు' గారికి, అలాగే వాళ్ళ డ్యాడీకున్న దూలకి ఇలాంటి సినిమాలు కూడా చేశారంటే అది మామూలు విషయం కాదు భయ్య. అసలు వాళ్ళకి కాళ్ళకి దండేసి దండం పెట్టొచ్చని చెప్పొచ్చు భయ్య. ఇంకా నాకు లిటరల్లీ చెప్తున్నా కదా భయ్య, 'మోహన్ లాల్' గారిది ఒక 10 నిమిషాలు ఉంటది సినిమా మొత్తంలో. లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది ఆయన క్యారెక్టర్ అయితే. నేను ఏదో అనుకున్నా గానీ, ఏదో పెట్టినారులే అనుకున్నా గానీ చాలా బాగుంది భయ్య. ఆయన లుక్ గానీ, ఆయన క్యారెక్టర్ గానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశమే ఉంది భయ్య. ఇంకొచ్చేసి మన 'అక్షయ్ కుమార్' గారి గురించి భయ్య, నిజం చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ అంటే మనకు శివుడిగా అయితే చేశాడు. అంటే ఆయన కనిపించేది సినిమా మొత్తంలో కూడా ఒక 10 నిమిషాలు కూడా ఉండడు. కానీ ఆయన చాలా కష్టపడినట్టు అనిపించింది భయ్య. నాకు లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకొచ్చేసి ఈ సినిమాకి పర్టిక్యులర్‌గా మన 'ప్రభాస్' గారు భయ్య, ఆయనకి అసలు 'మంచు ఫ్యామిలీ' మొత్తం గుడి కట్టినా తప్పు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు సినిమాకి ఏదో మిస్ అవుతుంది అనే టైంలో ఆయన ఒక ఎంట్రీ అయితే ఉంటది భయ్య. అక్కడి నుంచి సినిమా అసలు తగ్గేదే లేదన్నట్టుగా పైకి వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు భయ్య, నిజానికి ఆయన సెకండ్ హాఫ్‌లో వస్తాడు. ఇప్పుడు మనకు 'మంచు విష్ణు' గారికి ఫస్ట్ నుంచి దేవుడంటే పడడు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన పడ్డ ఒక ఇన్సిడెంట్ వల్ల దేవుడంటే పడ్డు. అలాంటిది ఆయనకి దేవుడంటే నచ్చేలా చేసేకొచ్చేదే మన 'ప్రభాస్' గారు భయ్య. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి సెకండ్ హాఫ్ వరకు రారా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన సోదే ఉంటుంది అంటే, అవును భయ్య నిజం చెప్పాలంటే. అంటే ఆయన ఎలా పెరిగాడు, ఏ రకంగా ఏ వాతావరణంలో పెరిగాడు అది ఇది అని చెప్పేసి ఉంటుంది. అంటే అక్కడ కూడా ఏం జరుగుతుంది, దేవుడు ఆ శివయ్యది ఏముంటుంది అనేది చూపిస్తారు. అయితే అక్కడి నుంచి ఇంటర్వెల్ తర్వాతే అసలు కథ మొదలైతుంది భయ్య. నిజానికి అప్పుడే మన 'ప్రభాస్' గారు ఎంట్రీ ఇవ్వడము, అప్పుడు మన 'మంచు విష్ణు' గారికి దేవుడి మీద ఒక హోప్ అనేది రావడం, అక్కడి నుంచి ఆయన ఏం చేశాడన్నదే సినిమా భయ్య. అంటే నాకు ఒక్కటి మాత్రం నచ్చలేదు. 'ప్రభాస్' గారి లుక్ మాత్రం నచ్చలేదు గానీ, ఆయన చేసిన కొన్ని నిమిషాలు అంటే ఒక 16 నిమిషాలు, 20 నిమిషాలు ఉంటాడు. అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు ఇంకా ఎక్కువే ఉంటాడనుకుంటా. ఒక 25 మినిట్స్ దాకా ఒక సూపర్ అనిపించింది. థియేటర్ మొత్తం ఒక రేంజ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది ఆయన వచ్చినప్పుడు. వీళ్ళ క్యారెక్టర్‌ల కంటే ఒకరి క్యారెక్టర్ ఉంది భయ్య. ఆ క్యారెక్టర్ అయితే మీకు సస్పెన్స్‌గా చెప్తున్నాను. ఆమె క్యారెక్టర్ చూసిన తర్వాత నాకు లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. అసలు సినిమా ఇది కదా అనిపించింది. అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు అన్నీ బాగున్నాయి భయ్య. ఒక్కటే ఒకటి తగ్గింది. అంటే సినిమాలో అసలు సెట్స్ ఏసినట్టుగా అనిపించింది భయ్య నాకు. అంటే నేచురల్‌గా వచ్చినట్టయితే నాకేది అనిపియలేదు. మనకైతే సోషల్ మీడియాలో అంటే 'మంచు విష్ణు' గారిని తిట్టినట్టుగా, అంటే సినిమా బాగుండదు అది ఇది అని చెప్పినట్టుగా మరీ అంత దారుణంగా అయితే సినిమా ఏం లేదు భయ్య. సూపర్‌గానే ఉంది సినిమా. కాకపోతే మన 'మంచు విష్ణు' గారి వల్ల మనకు అలా అనిపించిందేమో అనిపించింది నాకైతే.